ఆకాశవాణి వరంగల్ కేంద్రం కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో వేసవి కూరగాయల సాగులో మెలకువలు, చీడపీడల యాజమాన్యం ఈ అంశం గురించి వరంగల్ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ బి వెంకటరాజ్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం వేసవిలో టమాటా సాగులో అనుభవాలు, ఆత్మకూరు మండలం పెంచకలపేట గ్రామ రైతు నాగరాజ్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చుండదు. నిజంగా? 16 అనాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-11800-1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. ఇప్పుడు వినండి, వేసవి కూరగాయల సాగులో మెలకువలు, చీడపీడల యాజమాన్యం ఈ అంశం గురించి వరంగల్ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ బి వెంకటరాజ్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త అర్షం సదానందం గారు. వేసవిలో కూరగాయల సాగులో మెలకువలు మరియు చీడపీడల యాజమాన్యం అనే అంశం మీద తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం వరంగల్ శాస్త్రవేత్త డాక్టర్ రాజ్కుమార్ గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. నమస్కారం అండి రాజ్కుమార్ గారు. నమస్కారం అండి. రాజ్కుమార్ గారు, ప్రస్తుతం ఈ వేసవి కాలంలో, ఈ వేసవి సీజన్లో కూరగాయలలో చీడపీడల యాజమాన్యం అనేది ఎలా తీసుకోవాలి, దాని గురించి క్షుణ్ణంగా మీదైన సలహాలు, సూచనలు అందించండి. ముఖ్యంగా అయితే మనకి ప్రధానంగా వేసవి కాలంలో ప్రధానమైన కూరగాయల పంటలు వచ్చేసి టమాటా, వంగ, పచ్చిమిరప, అలాగే బెండ, ఆకుకూరలు ఇలాంటివి మనము సాగు చేస్తూ ఉంటాము. వీటిలో ప్రధానంగా వచ్చేసి ఎక్కువ సాగు విస్తీర్ణంలో మనకు కనపడేవి అయితే టమాటా, బెండకాయ, అలాగే గోరుచిక్కుడుకాయ కూడా మనకి సాగులోకి రైతు సోదరులు తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా మనము సరైన యాజమాన్య పద్ధతులు, అలాగే వేసవిలో అధికంగా ఆశించే ఈ చీడపీడల యాజమాన్యం సరైన సమయంలో, సరైన పద్ధతిలో, శాస్త్రీయంగా మనకు శాస్త్రవేత్తలు చెప్పినట్టు చేసినట్లయితే మనకు మంచి దిగుబడులు రావడం, అలాగే సరైన సమయంలో చీడపీడల ఉధృతిని తగ్గించుకుని మంచి దిగుబడులు కూడా సాధించవచ్చండి. వేసవిలో ఎలాంటి కూరగాయల సాగు చేసుకోవచ్చు అనే దాని మీద చెప్పండి. మరి ముఖ్యంగా ఇందాక చెప్పుకున్నట్లు టమాటా, వంగ, మిరప, బెండ, ఆకుకూరలు, గోరుచిక్కుడు, తీగజాతి కూరగాయలు కూడా మనం సాగు చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి వేసవి కాలంలో అనుకూలము. ముఖ్యంగా ఏంటంటే వేసవిలో వేసినప్పుడు మనం ప్రధానంగా చూసుకోవాల్సింది వర్షాకాలంలో వేసుకునే నాటు వేసేటప్పుడు మనం ఇచ్చుకునే ఏదైతే మొక్కకి ఇచ్చుకునే గ్యాప్ అనేది ఇక్కడ వేసవికాలంలో తగ్గించుకోవాలండి. అలాగే విత్తన మోతాదు కూడా కొంత ఎక్కువగా పడుతుంది. ఎందుకంటే మనకి మొలక శాతం తగ్గడం కానివ్వండి, అలాగే ఈ ఎండవేడికి మొలకెత్తకపోవడం కానీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి మనకు ముఖ్యంగా ఏంటంటే టమాటా కానివ్వండి, వంగ కానివ్వండి, బెండ కానివ్వండి, పచ్చిమిరపకాయ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి వర్షాకాలంలో పెట్టేదానికన్నా ఒక సాల్కి ఒక 1/2 ఫీట్ తగ్గించుకుంటూ, అలాగే మొక్కకి కూడా చాలా దగ్గరగా పెట్టుకుని, అదే టమాటా అయితే మనకి ఏదైతే మనం మొక్కజొన్న కండెలు తీసేసిన తర్వాత మనకి ఈ ఊతంగా మనం వాడుకుని దాని మీద కూడా మనము పండించుకోవచ్చు. ఈ విధంగా ఏంటంటే మనకి నేరుగా ఎండపడకుండా, మనకి మొక్కలు చనిపోకుండా, దానికి ఎలాంటి హాని కలగకుండా కూడా మనం మంచి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఇలాంటి పంటలన్నీ కూడా పండించుకోవచ్చండి. ఇంకా రాజ్కుమార్ గారు, ప్రధానంగా ఎండ తీవ్రతను తగ్గించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మనం చూసుకున్నట్లయితే ఎండ తీవ్రత మనం తగ్గించుకోవడానికి
వీలైతే మనము షేడ్ నెట్స్ కింద మనం కూరగాయలను పండించడం, లేదంటే టెంపరీగా షేడ్ నెట్లు కూడా మనము పందిళ్ళలాగా వేసుకుని దాని కింద పండించుకున్నట్లయితే మనకి ఈ ఎండ వేడి అనేది తగలకుండా పూత అనేది రాలిపోకుండా మనం కాపాడుకోగలం. అదేవిధంగా ఆకుకూరలు లాంటి కొత్తిమీర కానివ్వండి, మెంతి కూర కానివ్వండి, పాలకూర కానివ్వండి, తోటకూర కానివ్వండి, ఈ షేడ్ నెట్లలో మనం పెంచుకున్నట్లయితే తక్కువ విస్తీర్ణంలో మనం దఫాలుగా కోసుకునేటట్టు మనం స్టాగర్డ్ సోయింగ్ అంటాము. అంటే ఒక వారం రోజులు గ్యాప్ ఇచ్చుకుంటూ మనం విత్తుకున్నట్లయితే మనకి ఎప్పటికప్పుడు తాజా ఆకుకూరలు అలాగే కూరగాయలు కూడా మనము మార్కెట్లోకి తీసుకెళ్ళచ్చు. అదేవిధంగా ఎండాకాలంలో మనకి మంచి రేటు కూడా పలికే అవకాశం ఉంటుంది. టమాటా పంటలో ఎలాంటి చీడపీడలను గమనించవచ్చు, ఎలాంటి చర్యలు చేపట్టాలో చెప్పండి మరి. ముఖ్యంగా టమాటా మనకి వివిధ దశల్లో ఉంది. కొంత ఈ జనవరి ఫిబ్రవరిలో నాటుకున్నవి అయితే పూత నుంచి కాయ దశలో, ఇంకొంచెం లేటుగా అయితే పూత వచ్చే దశలో ఉంది. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే మనకి ఈ మార్చి నెలలోనే అధిక ఎండలు, అధిక వేడి తీవ్రత అనేది గమనిస్తూ ఉన్నాం. కాబట్టి మనము నీటి యాజమాన్యం చాలా జాగ్రత్తగా చేపట్టాలి. అదేవిధంగా నీరు అనేది మొక్కకి పొద్దున 9:30 నుంచి 10 లోపలు అందించినట్లయితే, అలాగే సాయంత్రం పూట 3:30-4 తర్వాత మాత్రమే మనకు మొక్కలకు నీళ్లు పెట్టుకునే విధంగా చూసుకోవాలి. లేకపోతే మొక్కలు మిట్ట మధ్యాహ్నం నీళ్లు పెట్టినట్లయితే మొక్కలు వడలిపోయే ఛాన్స్ ఉందండి. అలాగే మొక్కలు చనిపోయే ప్రమాదం కూడా ఉంది. అదేవిధంగా మనం టమాటాలు చూసుకున్నట్లయితే ఈ ప్రస్తుతం ఈ వేడి వాతావరణానికి మనకి తెల్లదోమ ఆశించే అవకాశం చాలా ఉంది. ఈ తెల్లదోమ ఆశించిన మొక్కలు ఆకులు ముడుచుకొని ఎండిపోయి రాలిపోతూ ఉంటాయి. అలాగే ఈ ఆకు ముడత మనము రకరకాల తెల్లదోమ నివారణకు ముఖ్యంగా మనము ఈ పసుపు రంగు జిగురట్టలు అనేది ప్రధాన పొలంలో మనము ఎకరానికి ఒక 10 నుంచి 15 వరకు మనం పెట్టుకున్నట్లయితే తెల్లదోమను ఆకర్షించి తెల్లదోమ యొక్క ఉధృతిని తగ్గించుకోవచ్చు. అలాగే తెల్లదోమ ఉధృతి గమనించినప్పుడు మనము దీనికి నివారణగా మొదటగా 0.2 గ్రాములు అస్టమోప్రిడ్ లేదా 1.5 గ్రాము అసిఫేట్ మందును లీటర్ నీటికి కలుపుకుని పూర్తిగా తడిచేలాగా పిచికారీ చేసుకోవాలి. ఈ మందులు అనేవి మనం మార్చి కొట్టుకోవాలి. అలాగే మనము ఈ టమాటా పంట చుట్టూరుగా కూడా మనకి జొన్న కానీ లేకపోతే మొక్కజొన్న కానీ ఒక 2-3 వరుసలు కానీ మనము వేసుకున్నట్లయితే పంట వేసుకునే 15-20 రోజుల ముందే అవి విత్తుకున్నట్లయితే మనకి ఇవి మొక్కల కన్నా ఎక్కువగా ఎదిగి ఈ తెల్లదోమ అలాగే వివిధ రసం పీల్చే పురుగుల్ని ఒక పొలం నుంచి ఇంకో పొలానికి వెళ్లకుండా ఆపగలుగుతాయండి. అదేవిధంగా మనకి దీంట్లో తెగుళ్ళ విషయానికి వస్తే ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు సోకడానికి అనుకూలంగా ఉంది. దీన్ని గమనించినప్పుడు మనం 1 గ్రాము పెరాక్లోస్ట్రోబిన్ అనే మందుని లీటర్ నీటికి కలుపుకుని ఆకులపై తడిచేలాగా పూర్తిగా పిచికారీ చేసుకోవాలి. మనం ఈ తెగుళ్ళ మందును ఎప్పుడైనా కూడా మనము 7 నుంచి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే తెగుళ్ళ ఉధృతి బాగా తగ్గించుకోవచ్చండి. వంగలో కొమ్మ మరియు కాయతొలిచే పురుగు ఈ ఉధృతి ఎలా ఉంటుంది, ఆ ఉధృతిని ఎలా తగ్గించుకోవాలి మరి? ముఖ్యంగా వంగ విషయానికి వస్తే ఈ కొమ్మ మరియు కాయదొల్చి పురుగు చాలా ఉధృతంగా ఉండి చాలా నష్టం కలిగిస్తుంది. దీనికి ప్రధానంగా ఏంటంటే అది మొదటి శాఖీయ దశలో ఏమో కొమ్మలు ఆశించడము, పూత వచ్చే సమయంకి అది కొమ్మ నుంచి మెల్లగా పూత దగ్గరికి వెళ్ళి గుడ్లు పెట్టి మనకి కాయ ఎదుగుదల సమయంలో కూడా మనకి పూర్తిగా పంటను నాశనం చేసే విధంగా ఉంటుంది. దీనికి ముఖ్యంగా ఏంటంటే మనము మొదటి దశలో శాఖీయ దశలోనే లింగాకర్షక బుట్టలు పెట్టి మనము ఈ పురుగు యొక్క ఉధృతిని గమనిస్తూ ఉండాలి. దాన్ని మానిటరింగ్ అంటాము. దీనికి గాను మనకు ఎకరానికి 4 చొప్పున లింగాకర్షక బుట్టలు దొరుకుతాయి. ఆ లింగాకర్షక బుట్టలు ఎకరానికి 4 చొప్పున పెట్టుకుని మనము పురుగులు కౌంట్ని అంటే మనకు ఎంత పడుతున్నాయి అనేది చూసుకుంటూ ఒకవేళ తీవ్రత ఎక్కువ ఉన్నట్లయితే మనం వెంటనే మాస్ ట్రాపింగ్ అనే పద్ధతి ద్వారా మనము ఎకరానికి 10 నుంచి 15 లింగాకర్షక బుట్టలు పెట్టుకుని ఈ పురుగుల్ని మనం బంధించవచ్చు. తద్వారా మనకు ఈ పురుగుల సంపర్కాన్ని ఆపి మనము గుడ్లు పెట్టేదాన్ని ఆపచ్చు. దానివల్ల మొత్తంగా పురుగుల ఉధృతి తగ్గుతుంది. అదేవిధంగా మనకి ఈ ఆశించిన ఎక్కడైతే కొమ్మలు ఉంటాయో అవి తలలు వంగిపోయి ఉంటాయి. వీటిని గమనించిన వెంటనే ఆ తుంచి వేసి నాశనం చేసి మనము 2 మిల్లీమీటర్ల ప్రొఫెనోఫాజ్ లేదా 0.4 గ్రాముల
ఎమామెక్టిన్ బెంజైట్ అనే మందును పిచికారీ చేసుకున్నట్లయితే ఈ లార్వాల్ని మనం ఉధృతిని తగ్గించుకోవచ్చండి. మిరప మరియు బెండలో రసం పీల్చే పురుగు మరియు ఇతర చీడపీడలను ఎలా నివారించుకోవాలి, ఆ తెగుళ్లను పూర్తి స్థాయిలో ఎలా నివారించుకుంటే బాగుంటుంది? ముఖ్యంగా అయితే మిరప అలాగే బెండ వీటిలో ప్రధానంగా మనకి చూసుకునే సమస్య ఏంటంటే పచ్చిమిరప కానివ్వండి, బెండ కానివ్వండి, రసం పీల్చే పురుగుల ఉధృతి ముఖ్యంగా తెల్లదోమ అలాగే పేనుబంక సమస్యలు చాలా అధికంగా ఉంటాయి. వీటి నివారణకు మనం ఇందాక చెప్పుకున్నట్లు తెల్లదోమకైతే ఈ పసుపు రంగు జిగురట్టలు ఎకరానికి 10 చొప్పున, అలాగే తామర పురుగులు మురపలో ముఖ్యంగా మనం గమనిస్తున్నది తామర పురుగులు. ఈ నల్ల తామర పురుగులు కానీ తామర పురుగులకి మనము ఈ నీలిరంగు జిగురట్టల్ని మనం ఎకరాన 30 నుంచి 40 వరకు పెట్టుకున్నట్లయితే వాటి ఉధృతిని గమనిస్తూ మనము రసం పీల్చే పురుగులకు నివారణ చర్యలు చేపట్టవచ్చండి. ఈ రెండిటికి కూడా మనకి ఏంటంటే ప్రధానంగా ఈ రసం పీల్చే పురుగుల ఉధృతి వల్ల గిడసబారిపోవడము అలాగే మొక్క ఎదుగుదల లేకపోవడం గమనించవచ్చు. వీటి నివారణకు మిరపలో అయితే ఈ ఫిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు లేదా 1.5 గ్రాములు అస్ఫేటు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. అలాగే ఇందాక చెప్పుకున్నట్లు మనము జిగురట్టలు పెట్టుకున్నట్లయితే సమర్థవంతంగా మనము అరికట్టుకోవచ్చు. అలాగే మనము టమాటాలో పెట్టుకున్నట్టే పొలం చుట్టూరా ఈ జొన్న కానివ్వండి, మొక్కజొన్న పంటలు కానివ్వండి, ఎత్తుగా పెరిగే పంటలు మనం 2 నుంచి 3 వరుసలు వేసుకున్నట్లయితే ఈ రసం పీల్చే పురుగులు ఏవైతే ఉంటాయో అవి ఒక పొలం నుండి లేకపోతే ఒక క్షేత్రం నుండి ఇంకో క్షేత్రం వెళ్లకుండా మనం ఆపగలుగుతాం. అలాగే బెండలో అయితే మనకి ఈ రసం పీల్చే పురుగులతో పాటు మనకి కాయదొలుచు పురుగు కూడా మనం గమనిస్తూ ఉంటాము. ఈ కాయదొలుచు పురుగు కూడా మనకు ఈ కాయల్ని తొలిచివేసి నష్టాన్ని కలిగిస్తూ ఉంటుంది. దీనికి గాను మనకి బెండలో కూడా ఈ బెండకు సంబంధించిన ఏదైతే కాయదొలుచు పురుగు ఉంటుందో దానికి గాను మనకి లింగాకర్ష బుట్టలు దొరుకుతాయి. ఆ లింగాకర్ష బుట్టలు ఎకరానికి 4 నుంచి 8 వరకు ఏర్పాటు చేసుకుని మనం నివారించుకోవచ్చు. అలాగే మనం పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నట్లు గమనించినట్లయితే మనం దానికి ఇందాక చెప్పుకున్నట్లు మనం ఎమామెక్టిన్ బెంజైట్ 0.4 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే పురుగును నివారించుకోవచ్చు. తీగజాతి కూరగాయల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి మెలకువలు పాటిస్తే మనం అధిక దిగుబడులు తీసుకోవచ్చు? ముఖ్యంగా తీగజాతి కూరగాయల్లో అయితే మనకి బీర, కాకర, సొరకాయ అలాగే పుచ్చకాయ అధికంగా సాగు చేస్తూ ఉంటారు. అలాగే దోసకాయ కూడా, కీర దోసకాయ లాంటివి. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే వేసవి సమయంలో వాతావరణం పొడిగా ఉండడము మంచి దిగుబడి సాధించవచ్చు. కాకపోతే ఏంటంటే ఈ ఎండ వేడికి ఉష్ణోగ్రతలు అధికంగా ఉండడం వల్ల మొగ పుష్పాలు ఎక్కువగా వచ్చినప్పుడు దిగుబడులు తగ్గిపోతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ మొక్కలు నాటుకునేటప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే మొలక శాతం మంచిగా మెయింటైన్ చేసుకుంటూ అలాగే మొక్కల సాంద్రత ఎక్కువగా ఉంచుకోవాలండి. ఎందుకంటే ఎండాకాలం ఎదుగుదల వర్షాకాలం అంత ఉండదు కాబట్టి అధిక సాంద్రతలో పెట్టుకోవాలి. అదేవిధంగా మనకి 2 నుంచి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు మనం లీటర్ నీటికి 3 గ్రాముల బోరాక్స్ కలిపి ఆకులపై పిచికారీ చేసుకోవాలి. దీనివల్ల ఆడపూల సంతతి ఎక్కువగా వచ్చి దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే మనకు పూత వచ్చి పిందె కట్టే సమయంలో కూడా మనం బోరాక్స్ని పిచికారీ చేసుకున్నట్లయితే దిగుబడి పెరిగే అవకాశం ఉంటుందండి. ముఖ్యంగా ఈ తీగజాతి కూరగాయల్లో మనం చూసుకున్నట్లయితే ఈ పండుగ సమస్య చాలా అధికంగా ఉంటుంది. ఈ పండుగ మొదటి నుంచి మనము పిందె కట్టే సమయంలో ఏదైతే పిందెలు ఉంటాయో పిందెల కాడల భాగంలో చిన్న రంధ్రం చేసి దాంట్లో గుడ్డు పెట్టడం జరుగుతుంది. దానివల్ల మన కాయ ఎదుగుదల సమయంలో అది పిల్ల లోపల తొలిచివేసి మొత్తం నష్టాన్ని కలిగిస్తుంది. దానివల్ల ముందు వచ్చే కాయలు ఏవైతే ఉంటాయో తొందరగా పండివారిపోవడము, లేదంటే రాలిపోవడము, లేకపోతే ఎదుగుదల లేకపోవడము, వంకర తిరగడం ఇవన్నీ గమనిస్తూ ఉంటాము. ఈ వీటన్నిటి నివారణకు మనము ఈ పండుగ నివారణకు పండుగ బుట్టలు, లింగాకర్ష బుట్టలు దొరుకుతాయి. ఈ బుట్టలు ఎకరాని 1 నుంచి 2 ఎకరానికి పెట్టుకుని ఇవి తీగజాతి కూరగాయలకు సంబంధించిన ల్యూర్స్ ఏదైతే ఉంటుందో కుక్కర్ ల్యూర్ అని ఉంటుంది, అది మాత్రమే పెట్టుకోవాలి.
అది పెట్టుకున్నట్లయితే మనకు ఈ తీగజాతి కూరగాయలు ఆశించే పండుగల్ని మనము ఆకర్షింపజేసి వాటి నష్టాన్ని తగ్గించవచ్చు. అదేవిధంగా మనకి దీంట్లో పౌడర్ మిల్యూ అంటే బూడిద తెగులు వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి గాను క్లోరోథెలోనిల్ అనే మందుని మనము పిచికారీ చేసుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో మనకి వేసవి కాలంలో సల్ఫర్ అంటే గంధకం కారకమైన మందులు కానీ తీగజాతి కూరగాయల్లో వాడకూడదు. అది వాడినట్లయితే మనకు మొక్కలు మాడిపోయే ఛాన్స్ ఉందండి. సో రైతు సోదరులు ఇదొకటి గమనించుకోవాలి. గంధకానికి సంబంధించింది తీగజాతి కూరగాయలు అస్సలు వాడకూడదు. ఎలాంటి ఆకుకూరలు వేసుకోవచ్చు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పండి మరి. ముఖ్యంగా మనకి ఆకుకూరల విషయానికి వస్తే మనకి కొత్తిమీర, పాలకూర, బచ్చలి కూర, మెంతుకూర వంటి ఆకుకూరలు మనం వేసుకోవచ్చండి. ఇకపోతే ఏంటంటే కొత్తిమీరకి డిమాండ్ అధికంగా ఉంటుంది కాబట్టి, అలాగే మెంతికూరకు కూడా మనము వీలైతే చలవ పంది లాంటి షేడ్ నెట్స్ కింద మనం ఈ ఆకుకూరలు పెంచుకుని తక్కువ విస్తీర్ణంలో తక్కువ సమయంలో మంచి దిగుబడులు సాధించి ఆదాయం కూడా మనము బాగా పొందవచ్చు. దీనికి అనుగుణంగాను ఒకేసారి విత్తుకోకుండా ఇందాక చెప్పుకున్నట్లు మనము దఫాలుగా ఒక 7 నుంచి 10 రోజులు వ్యవధి గ్యాప్ ఇచ్చుకొని మనము ఈ ఆకుకూరలు విత్తుకున్నట్లయితే మనకి కొత్తిమీర అయితే ఇది 2 నుంచి 3 సార్లు కోతకు తీసుకోవచ్చండి. అదేవిధంగా పాలకూర కానివ్వండి, మెంతికూర కానివ్వండి, ఇవి మనకు ఎప్పటికప్పుడు కోసుకుంటూ పాలకూరలో కూడా తోటకూరలో కూడా మనకు 2 కటింగ్ల వరకు తీసుకోవచ్చు. మెంతికూర అయితే 15-20 రోజులు కానీ లేకపోతే వారం 10 రోజుల మధ్యలో కూడా మనము పీక్కొని చిన్న చిన్న కట్టలు కట్టుకొని మనం అమ్ముకోవచ్చు. రాజ్ కుమార్ గారు చాలా చక్కగా చెప్పారు. వేసవి కూరగాయల సాగులో మెలకువలు మరియు చీడపీడల యాజమాన్యం అనే అంశం మీద చాలా చక్కగా వివరించారు. మీదైన సలహాలు సూచనలు జిల్లా రైతులు తప్పకుండా పాటిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలండి. నమస్కారం. నమస్కారం అండి. ఇంతవరకు శ్రోతలు వేసవి కూరగాయల సాగులో మెలకువలు, చీడపీడల యాజమాన్యం ఈ అంశం గురించి వరంగల్ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ బి వెంకటరాజ్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త అర్షం సదానందం గారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ సన్న చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ. ఇప్పుడు వినండి వేసవిలో టమాటా సాగులో అనుభవాలు. ఆత్మకూరు మండలం పెంచికలపేట గ్రామ రైతు నాగరాజు గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త అర్షం సదానందం గారు. వేసవి కాలంలో టమాటా పంట, అదేవిధంగా మిర్చి, మొక్కజొన్న ఈ పంటలు ఏ విధంగా పండిస్తారు, ఈ పంటలను అధిక దిగుబడులు తీయాలంటే ఏం చేయాలనే దాని మీద నాగరాజు గారు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. నమస్కారం అండి నాగరాజు గారు. నమస్కారం. నాగరాజు గారు, ఈ వేసవి సీజన్లో టమాటా పంటను ఎలా పండిస్తున్నారు? టమాటాను పండించాలంటే ముందు ఏం చేసుకోవాలి? నేల దుక్కి మంచిగా చేసుకొని అలా డిఏపి కాంప్లెక్స్ అవి ఇవి దుక్కిలనే కలుపుకొని వేసుకోవాలి. ఆ తర్వాత నారు మడి చేసుకొని నారు నాటుకోవాలి. నాటు నాసుకున్నాక గడ్డి కలుపు పడకుండా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దానికి కావాల్సిన పదార్థం మన పిచికారీ చేయాల్సిన ఏమంటే దానికి పేను అన్న పురుగు మందు ఒకసారి 2గా కడితే దుక్కి మంచిగా చేసుకుంటే పురుగు కూడా ఎక్కువ ఆశించది. చేసుకోవాలి. నేల మంచి శుభ్రంగా ఉంటే ఇది కలుపు పడనియవద్దు. టమాటా పంటను పండించాలంటే ముందుగా భూమిని ఎట్లా చదువు చేసుకోవాలి? అంటే ఏ సీజన్లో చేసి పెట్టుకుంటే బాగుంటుంది, ఎట్లా చేసుకోవాలి? మనం పంట ఇప్పుడు వేసుకోవాలంటే ఒక 20 రోజుల ముందు చేసుకోవాలి. చేసుకున్నాక దాన్ని ఎండి మంచిగా ఎండబెట్టాలి. దుక్కి ఎంత ఎండితే అంత మంచిగా పనిచేస్తుంది. పనిచేసినాక మళ్ళీ మనం నారు పోసి నాటుకుంటే బాగా వస్తుంది. అప్పుడప్పుడు చేస్తే దానికి మనం పెడితే దాని ఫలితం ఉండదు. మనం అయ్యో పెట్టినాం కదా ఇది వస్తలేదు బాగలేదు అనుకుంటే మనం దుక్కిని మంచిగా చేసుకుంటేనే అది బాగుంటుంది. సరే, దుక్కిని దున్నేటప్పుడు గతంలో మన తాతల వయసులో కానీ తండ్రుల వయసులో కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఎడ్ల నాగలతో మరి ఇప్పుడు ఎడ్ల నాగలతో దున్నితే బాగుంటుందా, లేదంటే ట్రాక్టర్ కానీ కల్టివేటర్ కానీ ఇవి ఉన్నాయి కదా వాటితో కొడితే బాగుంటుంది? ఎడ్ల నాగలంటే ఇప్పుడు ఎడ్లు లేవు, అవి లేక ఇప్పుడు ట్రాక్టర్ తోటి అలక అయిపోతా. ఇప్పుడు ట్రాక్టర్లతో చేసి తొందరగా కొడతాను. ఇప్పుడు ఎడ్లు అంటే లేవు, అది లేట్ ప్రాసెస్ అని ఇప్పుడు అలకడ అయ్యే పని చూస్తాను. అది లేటు, ఇది అంత ఎందుకు అని ఆరాటం ఎందుకని తొందరగా అయ్యే చూస్తాను కానీ అది నష్టమయ్యే చూసుకుంటలేరు.
మీరు ఏ పద్ధతిలో ఓన్లీ ట్రాక్టర్లతో చేస్తాను? ఆ ట్రాక్టర్తో. సరే, ఇప్పుడు ఈ టమాటా పంటకు దున్నుకునేటప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే గతంలో గడ్డి పడకుండా గడ్డి మందు చల్లేది, కొంతమంది ఏమో గడ్డి మందు కొడుతున్నారు ఇప్పుడు పంపులకు స్ప్రే చేస్తారు. ఏ రకంగా చేస్తే బాగుంటుంది? పోనీ ఈ గడ్డి మందు కొడితే మరి టమాటా పంటకి ఏమైనా ఇబ్బంది అవుతుందా? ఎట్లా? ఇప్పుడు కొట్టినప్పుడు ఏం కాదు, తర్వాత ఎఫెక్ట్ పడుతుంది. పూత దశకు వచ్చినాక వైరస్ తెగుళ్ళు అది ఇది వ్యాపిస్తుంది. అంటే ఎట్లా మరి గడ్డి మందు ఎట్లా కొడితే బాగుంటుంది? మనుషులతో తీసేస్తే బాగుంటుంది? మనుషులతో తీయించుకుంటేనే చెట్టుకైనా ఏం కాదు, ప్రాబ్లం ఉండదు. అది కొడితే అప్పటి మందం పనిచేస్తే మళ్ళీ చెట్టుకి ఎఫెక్ట్ పడుతుంది. మళ్ళీ ఫ్యూచర్ లో పూతకు వచ్చే దశ పింద రాలిపోవడం, అది పూత పూసి కటవుడు అది చెందుతాయి. ఏంటంటే మనం అనుకుంటాం కదా భూమిలో లోపం వచ్చు అనుకుంటాం, కానీ గడ్డి మందు కొట్టుట కూడా కొంత దెబ్బతింటది. అంటే గతంలో గడ్డి మందు అనేది లేదు. అప్పుడు గడ్డి మందు లేక ముందుకు ఇంత వైరస్ తెగుళ్ళు ఏం రాలే. ఇప్పుడు బాగా ఈ గడ్డి మందులు అవి చుట్ల ఈ స్ప్రే చేసుట్ల పత్తిలా మనం కలుపుకు గడ్డి మందు కొట్ల భూమిలో ఎఫెక్ట్ బాగా పడుతుంది. అట్లా పంటలు పండాక పోతాయి, పంటలు పండుతలేవు, కాపు తక్కువ వస్తుంది. ఇప్పుడు ఇంకా నాగరాజు గారు, గతంలో ఏంటంటే గడక తిన్నోళ్ళు గట్టిగా ఉన్నారు ఇప్పటికి కూడా. ఇప్పుడు అన్నం తిన్నోళ్ళు ఈ గడ్డి మందులు కొట్టిన తర్వాత కూరగాయలు కానీ టమాటాలు కానీ ఇంకా వేరే ఏది తిన్నా కానీ గడ్డి మందు కొట్టడం తినడం వల్ల కొంతమందికి వయసులో ఉన్నప్పుడే బీపీలు షుగర్లు వస్తున్నాయి. మరి గడ్డి మందు అనేది ఇట్లా పని చేస్తుందా? ఇట్లా మనిషికి ఎఫెక్ట్ ఇచ్చే అవకాశం ఉంటుందా? ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు మనుషుల మీద ప్రభావం చూపుతుంది. ఒకప్పుడు టమాటా కూర తింటే ఎంతో టేస్ట్, ఒక ఇంట్లో వండుకుంటే ఎక్కడికో కొట్టేది. అట్లాంటిది మనం తింటే మన నోరుకే టేస్ట్ వస్తలేదు, వాసన లేదు. అట్లా మనం నష్టపోతాను, అది తిందామన్న రుచి దొరుకుతలేదు. ఒకప్పుడు వండుకొని తినాలంటే 4 ఇళ్ళకు వచ్చేది, వాసన వచ్చేది. అట్లా ఇప్పుడు మందు బస్తాలకు అప్పుడు ఎంత ఉండేది? అప్పుడు ఎంత పంట పండి ఆర్థికంగా డబ్బులు వచ్చేది? ఇప్పుడు ఎంత ఉన్నది? ఇప్పుడు ఎంత డబ్బులు వస్తున్నాయి? అప్పుడు 600-800కు 20 బస్తా దొరికేది. అప్పుడు ఎక్కువ లాభం ఉండేది. ఇప్పుడు 1000 రూపాయలు పెట్టినా అప్పుడు 1200. ఇప్పుడు డిఏపి కావాలనే 1300-1200 అమ్ముతాను. ప్రత్యామ్నాయంగా వేరే పంటలు ఏమైనా పండిస్తే బాగుంటుంది కదా? వేరే పంటలు అంటే ఏమున్నాయి? టమాటా కాకుండా ఈ నీళ్లు కట్టుకొని పండించే పంటలు ఇంకా ఉంటాయి కదా, పుచ్చ గానీ, దోస గానీ, కీరా దోస గానీ అట్లా. వాటి పెట్టుబడి వాటికి అవుతుంది. అవి పెట్టినా వాటికి స్ప్రే చేయగా వాటికి తప్పుతాయి. పుచ్చకైనా పెట్టుబడి తప్పుతాయి. ఇప్పుడు స్ప్రే చేయాల్సి వస్తుంది వాటికి కూడా. అడుగు మందులు వాటికి కూడా వేయాల్సి వస్తుంది. ఒకప్పుడు పుచ్చకాయ కూడా మందులు వేయకుండా పండించిళ్ళు. అసలు ఇప్పుడు దానికి మందులు వేయింది, అది పండుతలేదు. దేనికైనా మందు వాడడం జరుగుతుంది. టమాటా అనేది ఏ పంట అంటే ఇట్లాంటి టమాటా తెచ్చుకుంటే బాగుంటుంది అంటే రకాలు కూడా ఉంటాయి కదా, మీరు దాన్ని ఎట్లా నిర్ణయించుకుంటారు? మేము ఒకసారి ఈ సంవత్సరం ఏది పండుతుందో మంచి దాన్ని చూసి మళ్ళీ నెక్స్ట్ టైం అదే నారు పోసి పెంచి పెడతాం. మీరే నిర్ణయం తీసుకుంటారా? ఎవరన్నా పెద్ద రైతులను ఏమన్నా అడుగుతారా? చూసినాకనే నిర్ణయం తీసుకుంటాం. టమాటా పంటకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అంటే ఎలాంటి తెగుళ్ళు వస్తాయి? తెగుళ్ళకు నివారణ ఏం చేయాలి మరి? తెగుళ్ళు అంటే వాటికి ఒకటి పూత దశకు వచ్చేరకు ఇది పూత కటవుడు అది ఇది తెగులు వస్తుంది. దానికి M45 బావిస్టాను ఇవి యూజ్ చేసుకోవాలి. పురుగు మందు స్ప్రే చేసుకోవాలి. టమాటా కూడా అప్పుడప్పుడు పురుగులకు టమాటా పండ్లకు రంధ్రాలు పడతాయి, అది లద్దె పురుగు, అది ఒకటి బూడిద రోగం వస్తుంది. మరి వీటన్నిటికీ ఇట్లా ఏం చేస్తారు? మందులు కొట్టాలంటే మరి మీరే మందులు కొడతారా లేదంటే ఎవరినైనా అడుగుతారా? ఎవరైనా సీనియర్ రైతులను కానీ ఫర్టిలైజర్ షాప్ ఇట్లా పోయి తెలుసుకుంటాం. ఫర్టిలైజర్ షాప్ కైనా పోయి తెలుసుకుంటాం. సీనియర్ రైతులు మాకన్నా ముందు ఉన్న వాడైనా తెలుసుకొని స్ప్రే చేస్తాం. లేకపోతే మేమే నిర్ణయించుకొని పలాని పురుగు ఉన్నది దానికి ఏం స్ప్రే చేస్తే పోతుందని మేము తెలుసుకుంటాం. ఈ తెగులుకు ఇంతకుముందు 5 సంవత్సరాల నుంచి పెడతాం కదా, చూస్తాను. ఈ తెగులుకు వైరస్ తెగుళ్ళు వస్తాయి కాబట్టి ఆటోమేటిక్ మాకు అర్థమైంది కాబట్టి మేము తెచ్చుకొని కొడతాం. సరే, ఇప్పుడు మీరు తెచ్చుకొని కొడతారు కదా, అంటే గత సంవత్సరం ఉన్న పురుగులు, గత సంవత్సరం ఉన్నటువంటి తెగుళ్ళు ఈ సంవత్సరం ఉన్నాయి. ఎందుకంటే గతంలో పత్తి పంటకు గులాబీ రంగు పురుగు బాగా యాచించి రైతులు ఇబ్బంది పడి చాలా నష్టపోయినారు. ఎందుకంటే మళ్ళీ ఒక్కొక్క సంవత్సరానికి కొత్త రోగం వస్తుంది కదా. మరి ఇప్పుడు టమాటా కూడా అట్లాంటి అవకాశం వచ్చే అంటే అట్లా రోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒక్కోసారి వస్తాయి. ఓసారి తెండు తెగులు అది ఇది, ఒకసారి వటికనే చనిపోవుడు, చెట్టు మొత్తానికే నిలబడి చనిపోవుడు, కాండం తెగులు వస్తుంది. అది నిలువుతా మనం అనుకుంటాం కానీ మంచిగానే ఉన్నాం అనుకున్నాం, కాండం తెగులు నిలువుతా అది వచ్చి అది అట్లనే నిలబడి చనిపోతుంది.
మరి దాన్ని ఎట్లా గుర్తిస్తారు, దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? మనం ఇక 4-5 రోజులకు అవుపడుతుంది దాని వాతావరణం. ఇట్లా కాండం తెగులు అంటే మచ్చలు ఏర్పడి ఆ కాండం మొత్తం తినుకుంటా పోతుంది, చీమలు తిన్నట్టు ఆ మొత్తం మొదలంతా తినుకుంటా పోవడం జరుగుతుంది. చూసి దాన్ని ఆటోమేటిక్ మనం మందు కొట్టుకోతే మళ్ళీ కంట్రోల్ అవుతుంది. మీరు సొంతగా మందులు కొట్టుకుంటారా, లేదంటే ఎవరైనా పాలేర్లను కానీ జీతగాలను పెట్టుకుని ఏమైనా చేసుకుంటారా? మీ యొక్క పంటలు టమాటా పంట పండించేటప్పుడు ఎవరిదైనా సహాయం తీసుకుంటారా? మీ కుటుంబం వాళ్ళ చేస్తారా? మా కుటుంబం వాళ్ళే చేస్తాం. మందులు కొట్టడం కానీ రావడం మేమే కొట్టుకుంటాం. ఉదయం సాయంత్రమే కొట్టుకుంటాం, మధ్యాహ్నం పూట కొట్టదు. ఎట్లా కొట్టాలి మందు అంటే పొద్దున 7 గంటల నుంచి 12 గంటల లోపు, మళ్ళీ సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు కొట్టుకోవాలి. పొద్దున్న కొట్టినా అది ఎండకు ఆవిరైపోయి చెట్లకు ఇముడది, పనిచేయదు, పురుగు కూడా పనిచేయదు. అంటే దేంతో కొడతారు మరి? అంటే చేతి పంపుతో కొడతారా? కొంతమంది ఏం చేస్తారంటే మన ఈ తైవాన్ పంప్ ఉంటాయి కదా, తైవాన్ పంప్ చేతి పంప్ తోటే కొట్టుకోవాలి. తైవాన్ పంప్ తోటి కొడితే ఒకడ పడుతుంది, ఒకడ పోతుంది, ఇట్లా ఊపుట్లా గాలినే కలిసిపోతుంది. చేతి పంప్ తోటి కొడితే మంచిగా స్ప్రే చేసి డైరెక్ట్ దాని మీద పడుతుంది. ఇప్పుడు మనం పంపు కొట్టిన తర్వాత తెగుళ్ళకు మనకి ఎన్ని రోజులకు దాని తేట తెల్లంగా కనబడుతుంది? వారం 5-6 రోజుల వరకు అవుపడుతుంది, రిజల్ట్ అవుపడుతుంది. సరే, ఇప్పుడు మనం ఇవాళ కొట్టినాం ఇవాళనే కావాలే కానీ తొందరగా 5-6 రోజుల కంచెలు స్టార్ట్ అవుతుంది రిజల్ట్. ఇవాళనే కొట్టినాం దీనికి పని చేయలేదా, నిన్న 2 రోజులకే కవర్ అవుతుంది అనుకోవద్దు, 4-5 రోజుల తర్వాత పనిచేస్తుంది. ఇప్పుడు ఇంకోటి నాగరాజు గారు, మీరు ఈ టమాటా పంట పెట్టినప్పటి నుంచి మనం టమాటా కాయలు టమాటా పండ్లు మనం తెంపేంత వరకు ఎన్ని రోజుల వ్యవధి ఉంటుంది? ఎట్లా? 3 నెలల 15 రోజుల వరకు మన చేతికి వస్తుంది. 3 నెలల వరకు పూత దశ పింద దశ ఉంటుంది. 3 నెలల టైం మన చేతికి వచ్చారు. 3 నెలల 15 రోజులు పడుతుంది. 3 నెలల 15 రోజులు 3 నెలల 15 రోజులలో మనకు మొత్తం చేతికి వస్తుంది. ఇప్పుడు మీరు ఎన్ని ఎకరాల్లో టమాటా పంట పెట్టిండ్రు? ఎకరం 20-30 గుంటలు పెట్టింది. ఎకరం 30 గుంటలలో టమాటా పంట పెట్టినప్పటి నుంచి వెళ్ళి మనకి ఇంటికి కాయలు వచ్చేంత వరకు ఎంత ఖర్చు అవుతుంది? మనకు యావరేజ్ పెట్టినగా ఇంటికి వచ్చే వరకు 50-60 వేల ఖర్చు వస్తుంది. మనకెంత లాభం ఎంత వస్తుంది? లాభం అంటే రేట్ ఉంటే లాభం, రేట్ లేకపోతే పెట్టిన పెట్టుబడి కూడా రాదు. ఈ యొక్క టమాటా పంటలో అత్యధిక దిగుబడులు తీయాలంటే, మంచి టమాటా పండియాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అనేది రైతులకు సలహా చెప్పండి మీరు. మనం ఒకటి గడ్డి మందులు స్ప్రే చేయొద్దు. మనం కలుపు మనమే నేల దుక్కి ఎడ్లతోటి గుంటుగా కొట్టించి మన గడ్డి దగ్గర కలుపు లేకుండా ఏర్పాటు చేయాలి. దానికి పంట మీద నష్టం జరగదు, పురుగు కొని ఏదైనా ఆశించదు. మనకు గడ్డి ఉంటేనే పురుగు ఆశిస్తుంది, పంటకు తెగుళ్ళు అవి తయారవుతాయి. కలుపు లేకుండా చూసుకోవాలి. దాని రోగం వచ్చినప్పుడే మనం దాన్ని యూజ్ చేసుకోవాలి. అది రాకముందుకే మనం ఎప్పుడు పడతప్పుడు 3 రోజులకు ఒకసారి మంచిగా ఉన్నది కానీ ఊకే కొట్టద్దు. మనం దాని తెగులు వచ్చినప్పుడు దాన్ని యూజ్ చేసుకోవాలి. సరే నాగరాజు గారు, మీదైన విలువైన సమయాన్ని ఆల్ ఇండియా రేడియో కేటాయించి మంచి సలహాలు సూచనలు అందించారు. టమాటా పంటలో రైతులు ఎలా ఆర్థికంగా బలపడాలని, మంచి పంటను తీయాలంటే ఏం చేయాలనే దాని మీద మంచి సలహాలు చెప్పారు. మీ యొక్క సలహాలు సూచనలు జిల్లా రైతులు పాటించి మంచి టమాటా పంట తీస్తారని కోరుకుంటూ ధన్యవాదాలండి. నమస్కారం. ఇంతవరకు శ్రోతలు వేసవిలో టమాటా సాగులో అనుభవాలు, ఆత్మకూరు మండలం పెంచకలపేట గ్రామ రైతు నాగరాజు గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త అర్షం సదానందం గారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. किसान भाइयों गांठ बांध लो बहुत है काम की, समृद्धि के पैगाम की। मिट्टी के मिजाज को समझो, मिट्टी के हर राज को समझो, मिट्टी की तुम जांच कराओ, मुफ्त सॉइल हेल्थ कार्ड ले जाओ। कभी मुनासिब बीज लगाओ, सही किस्म की खाद ले आओ, जितनी जरूरी उतनी डालो, सही मात्रा खुद पहचानो, इसको अपना मंत्र बना लो, मिट्टी की सेहत तो जानो। बात बहुत है काम की, कम लागत अधिक वरदान की, किसान भाइयों गांठ बांध लो। आज ही मिट्टी की जांच कराएं, राज्य सरकार के कृषि अधिकारी से संपर्क करें और मुफ्त में सॉइल हेल्थ कार्ड पाएं। कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी। ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.